హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కోటి దీపోత్సవం లాస్ట్ డేట్ అంటే 25కే ఉంది కాబట్టి సాటర్డే వెళ్ళిపోతున్నాం అనమాట. సాటర్డే చాలా క్రౌడ్గా ఉంది, చాలా రష్గా ఉంది, చాలా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. చాలామంది వచ్చారు. చాలామంది అంటే అసలు రోజు కన్నా ఆ రోజు ఎందుకో చాలామంది సాటర్డే కాబట్టి చాలామందికి లీవ్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చారు. మేము కూడా వెళ్ళామన్నమాట. చాలా క్రౌడ్ అయితే చాలా బాగుంది. అమ్మో చాలా క్రౌడ్ అసలు. కానీ లోపల ఎంట్రన్స్ అంటే ఫస్ట్ టైం విజిట్ చేసామన్నమాట. అయితే మొత్తం లోపల ఎక్కడ వెళ్ళాలి ఏడా అనేది కూడా తెలీదు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినాము. అయినా కూడా చాలా మంచిగా అనిపించింది. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మొత్తం పార్కింగ్ ఉందన్నమాట. పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ వెళ్ళాలో మాకు కూడా అర్థమైతే ఎక్కువ పాంప్లెట్స్ అనేది పంచుతూ ఉన్నారనమాట బయట. ఇదైతే ఎంట్రన్స్లో వెళ్ళంగానే మంచిగా నామాలతోటి మంచి డెకరేషన్ అయితే ఉంది. చాలా బాగా అనిపించింది చూడంగానే. సో చాలా మంచి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారనమాట. సో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది కనెక్ట్ అవుతారు ఇక్కడికి వచ్చినప్పుడు. సో చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక భక్తితో మనం దీపాలు వెలిగిస్తే అదొక ఫీలింగ్ ఉంటుంది. సో ఇలా మంచిగా డెకరేషన్ చేసారు. చాలా అంటే ప్రొటెక్టివ్ కూడా చాలామంది అంటే పోలీస్ వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తున్నారు. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మంచిగా ఇస్తున్నారు అనమాట. సో మనకి అన్ని ఐటమ్స్ లోపలనే దొరుకుతాయి. చాలామంది తెలియక బయట తీసుకున్నారు. సో మేమిద్దరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ఏ వీడియో తీయాలి, ఎక్కడ క్యాప్చర్ చేయాలి కూడా అర్థం అవుతలేదు, అంత పెద్దగా ఉందన్నమాట. సో ఏది తీసినా ఆఫే వస్తుంది. పైగా ఇంకా మొత్తం దగ్గరికి వెళ్ళి తీద్దామని ట్రై చేసాము, కాకపోతే దొరకలేదు. యాక్చువల్లీ మాకు టికెట్స్ ఉన్నా మేము లోపలికి వెళ్ళలేదు అనమాట. అంత క్రౌడ్ ఉంది లోపల. సో ఎవరైనా రావాలనుకుంటే 4కే ఇక్కడ ఉండాలన్నమాట. యాక్చువల్లీ గేట్స్ తీసేది 5:30కి అనుకుంటా. సో మనకి మంచిగా ముందు ఉండాలి, ముందు వెలిగించాలి దగ్గర నుంచి అన్నప్పుడు మనం కనీసం ఒక 4:30 కల్లా ఇక్కడ ఉంటే మనం అనుకున్నట్టు మనకు స్పేస్ అనేది దొరుకుతుంది అనమాట. మేము వచ్చేసి 5:30 కల్లా వచ్చామన్నమాట. అంటే 4:30 కల్లా స్టార్ట్ అవుతే వచ్చే వరకు మాకు ఆ టైం అయింది. అయినా కూడా మాకు ఒక బెంచ్ అనేది మొత్తం ఫుల్గా ఆక్యుపై చేసుకున్నాము. సో చాలామంది వచ్చి మేము కూడా పెడతామని చాలామంది కూడా ఆక్యుపై చేసేస్తారనమాట. సో లాస్ట్కి ఒక 20 మెంబర్స్ దాకా కూడా కూర్చోవచ్చు. ఇది వచ్చేసి మేము తీసుకున్న బెంచ్, మాకు ఇదే మిగిలింది. ఇది మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎవరు తీసుకుంటలేదు. సో మేమే తీసుకొని క్లీన్ చేసేసి మనకి అంటే ఇప్పుడు దీపాలు వాళ్ళే అన్ని ఆయిల్ కానీ ఒత్తులు అన్నీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఫ్లవర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో మనం అంతా క్లీన్గా చేసుకొని చాలామంది అడుగుతారు మేము కూడా పెట్టుకోవచ్చా అంటే ఇంకా మేము ఒక 10 మెంబర్స్ దాకా ఆక్యుపై చేసేసారు. ఆల్మోస్ట్ మేము ఉన్నది ఇద్దరే కాబట్టి మేము పెట్టేసుకున్నాము. ఇక్కడ ఓం లాగా అండ్ మధ్యలో ఒక నామం లాగా పెట్టి అటు స్వస్తికి పెట్టేసామన్నమాట. సో మంచిగా అనిపిస్తుందని. సో ఈరోజు సాటర్డే కాబట్టి హనుమాన్కి మన పూజ అనేది చేస్తున్నారు. కొండగట్టు హనుమాన్కి సో తమలపాకులతో పూజ చేశారనమాట. మాకు కూడా ఒక చిన్న హనుమాన్ ఇచ్చారు. అంటే మన బెంచ్లో పెట్టుకొని మనం కూడా తమలపాకు పెట్టి ఆయనని పూజించుకోమని కూడా ఇచ్చారనమాట. ఎప్పుడు ఇవ్వరు అనుకుంటా. సో ఇవాళ సాటర్డే కాబట్టి ఇవాళ రాముడు కళ్యాణం కూడా ఉంటుంది. సో మొత్తం ఇందులో కవర్ చేసేసాను అనమాట నేను. మొత్తం రాముడి కళ్యాణము, ఊరేగింపు, హనుమాన్ పూజ, తర్వాత రాముంది అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి వీడియోలో. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మేమైతే కళ్యాణం అయిపోయే వరకు ఉన్నాము. 11 అయ్యింది టైం. మొత్తం 11 o'clock వరకు వెలిగించలేదు అసలు దీపాలు. లాస్ట్కి లైట్స్ అన్నీ ఆఫ్ చేసినాక వెలిగించాలన్నమాట. సో వెలిగించేసి వచ్చేసే వరకు 11:30 అయిందనమాట. సో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో రాముడు కళ్యాణం చూడడానికి చాలా అదృష్టం కూడా ఉండాలి. సో మేము ఆ రోజు దొరికింది అనుకుంటున్నాము. చాలామంది వచ్చారు, చాలామంది ఎంజాయ్ చేశారు. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు మిడిల్లో. కాకపోతే మనం దీపాలు వెలిగించుకొని వెళ్తే కోటి దీపాలు కాబట్టి అందులో మనది కూడా ఒక దీపం కాబట్టి అలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అంతా డెకరేషన్ చేసినాక ఇంకా స్టార్ట్ అయిందనమాట పూజ. మొత్తం మీరు చూడండి. So please do subscribe to my channel. Thank you so much.
పెట్టుకోలేదు.